ఉమ్మడి వరంగల్ జిల్లాలో వేలాది మంది విద్యావంతులను తీర్చిదిద్దినటువంటి సీకేఎం కళాశాల స్వర్ణోత్సవాలకు సన్నద్ధమైంది. తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అధ్యాపకుడిగా అదేవిధంగా ప్రధాన ఆచార్యుడిగా పనిచేసినటువంటి ఈ సీకేఎం కళాశాలలో తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, అదేవిధంగా ఎంపీ బండా ప్రకాష్, రసమై బాలకిషన్ లాంటి తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగుతున్నటువంటి వేలాది మంది ఇక్కడ చదివినటువంటి విద్యార్థులు, విద్యావంతులు దేశ వ్యాప్తంగా జాతి రత్నాలుగా వెలుగొందుతున్నటువంటి విద్యార్థులు సీకేఎం కళాశాలకు సంబంధించినటువంటి చాలామంది విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్గా కొనసాగినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ విద్యార్థులుగా అదేవిధంగా అధ్యాపకులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు కొనసాగుతున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ఈ కళాశాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కళాశాల 1968 అక్టోబర్ 3వ తారీఖు నుంచి ప్రారంభమైంది. అప్పుడు కేవలం 12 మంది ఫ్యాకల్టీ మెంబర్తో ప్రారంభించబడినటువంటి కళాశాల అంచెలంచెలుగా దాదాపు 85 మంది టీచింగ్ ఫ్యాకల్టీ, దాదాపు ఒక 60 మంది నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ, 3000 మంది విద్యార్థులతో 1995 వరకు చాలా పేరు ప్రఖ్యాతులు, చాలా వరంగల్ జిల్లాలో ఆర్ట్స్ కాలేజ్ తర్వాత ఈ కళాశాల రెండో కళాశాలగా గుర్తింపు పొందినటువంటి కళాశాల. కానీ ప్రభుత్వ విధానాల వల్ల, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఈరోజు ఈ యొక్క నియామకాల మీద ఈ యొక్క బ్యాన్ ఉండడం వల్ల నియామకాలు జరగడం లేదు. కాబట్టి రిటైర్ అయినటువంటి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు రావడం లేదు. కేవలం పార్ట్ టైం అడాకు బేసిస్ మీద వాళ్ళను అపాయింట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇచ్చేటువంటి జీతభత్యాలు చాలా తక్కువ. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటువంటి కేవలం రెగ్యులర్ స్టాఫ్కు మాత్రమే ప్రభుత్వం గ్రాంట్ ఇస్తుంది. ఈ అన్ఎయిడెడ్ స్టాఫ్కు మాత్రము మేనేజ్మెంట్ మాత్రమే అతి జీతాలు ఇస్తుంది. కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు 1994లో ఈ కళాశాల రజతోత్సవాలను చాలా ఘనంగా కృష్ణకాంత్ గారిని పిలిచి చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు గోల్డెన్ జూబ్లీకి పోతున్నాము. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విన్నవించుకునేటువంటిది ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఎయిడెడ్ పోస్టులన్నిటి కూడా ప్రభుత్వం ఫిలప్ చేసి ఈ కళాశాల మళ్ళీ పూర్వవైభవంగా పనిచేసేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. ఎందుకనంటే ఓకే సార్, అంటే భూపతి కృష్ణమూర్తి అదేవిధంగా చంద్రకాంతయ్య లాంటి వ్యక్తులు ఈ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి విద్యాపరంగా వెనుకబాటుతనం, అదేవిధంగా పేద విద్యార్థులకు సేవలు అందించడం కోసం ఏర్పాటు చేసినటువంటి కళాశాల, ఒక లక్ష్యంతో ఒక ఆలోచనతో పనిచేసినటువంటి కళాశాల. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మాత్రం కనీస వేతనాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాన్ని మీరు ఏ విధంగా ప్రశ్నించదలుచుకున్నారు? ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక నమ్మకంతో పనిచేస్తున్నారు. ఎందుకు అనంటే మొదట్లో ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రెగ్యులర్ అపాయింట్మెంట్ అనేటువంటిది 3-4 సంవత్సరాలు చేసిన తర్వాత జరిగింది. అదే నమ్మకంతో చాలామంది పనిచేస్తున్నారు. కానీ రాను రాను ప్రభుత్వము తీసుకున్నటువంటి ప్రైవేటు విద్యకు ఎక్కువ ప్రోత్సాహం ఇస్తూ ప్రభుత్వ విద్యను కొంత నిర్లక్ష్యం చేస్తున్నటువంటి సందర్భంలో కొత్త అపాయింట్మెంట్ చేయడానికి ప్రభుత్వం ఏ విధంగా కూడా సుముఖత చూపడం లేదు. ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి గ్లోబలైజేషన్ కానీ, లిబరలైజేషన్ కానీ, ప్రైవేటైజేషన్ వల్ల ప్రభుత్వ విద్య కొంత కుంటుపడుతుంది. ఎందుకంటే నియామకాలకి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఎయిడెడ్ కాలేజీలో జీవో 35 తీసుకొచ్చి కొత్త ఉన్నటువంటి పోస్టులను కూడా నింపడానికి అవకాశం లేకుండా చేసింది. కాబట్టి ఒక పోస్టు రిటైర్ అయితే ఆ పోస్ట్ అలానే ఉండిపోతుంది. ఇప్పటికీ కాలేజీలో దాదాపు ఒక 70 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం వాటిని నింపడానికి ఏమాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ఓకే సార్, ఒక అధ్యాపకుడిగా మొదలైనటువంటి ఈ కాలేజ్ జీవితంలో ఒక ప్రిన్సిపాల్గా ఇప్పుడు కొనసాగుతున్నారు. నిజంగా మీతో పాటు పనిచేసినటువంటి అనేక మంది అధ్యాపకులు కనీసం వాళ్ళ వేతనాలు లేక ఆ వేతనాల కోసం పోరాడి వాళ్ళు కళాశాల నుండి పదవి విరమణ పొంది వెళ్ళిపోయారు. ఇప్పుడున్నటువంటి పనిచేసేటువంటి వాళ్ళకు మీరు ఏ విధంగా ఈ కళాశాల తరపున ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా భరోసా ఇస్తున్నారు?
మా ఉద్దేశం ఒకటే, ఈ స్వర్ణోత్సవాల సందర్భంగానైనా ప్రభుత్వానికి మేము విన్నవించి ఇక్కడ తక్కువ జీతాలతో పనిచేసేటువంటి అధ్యాపకులు అందరికీ కూడా కనీసం వాళ్లకు భరోసా కల్పించి వాళ్ళను రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది ప్రభుత్వం మీద ఒక రకంగా మేము ఒత్తిడి పెట్టదలుచుకున్నాము. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటిది మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి. ఓకే సార్. సీకేఎం కళాశాల 1968వ సంవత్సరంలో ఏర్పడ్డ నాటి నుండి ఒక అధ్యాపకుడిగా, అదేవిధంగా అనేక సంవత్సరాల పాటు ప్రిన్సిపల్గా కొనసాగారు. నిజంగా సీకేఎం కళాశాల అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధాన పాత్ర పోషించినటువంటిది. విప్లవ రచయితల సంఘానికి సంబంధించినటువంటి వరవర్రావు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్, అనేక మంది పోలీస్ అధికారులు, అటు లెఫ్టిస్టులు రైటిస్టులకు కేంద్ర బిందువుగా మారినటువంటి ఈ సీకేఎం కళాశాల చాలా ఏళ్ల పాటు, ఒక 40 ఏళ్ల పాటు ఈ కళాశాలకు సేవలు అందించినటువంటి మీరు ఈ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ కళాశాల ప్రారంభం నుండి అంటే 3 అక్టోబర్ 1968 నుండి ఇవాళ వరకు కూడా, అంటే గత 50 సంవత్సరాల నుండి ఈ కళాశాల యొక్క అభివృద్ధిలో నేను పాల్పంచుకుంటున్నాను. నేను ప్రత్యక్ష సాక్షి. ఈ కళాశాలను గోడలు లేని కళాశాల చూశాను, ఎయిడ్ లేని కళాశాల చూశాను, ఎయిడ్ వచ్చిన కళాశాల చూస్తున్నాను, యూజీసీ గ్రాంట్స్ వచ్చి చూశాను, డెవలప్మెంట్ చూస్తున్నాను. ఒక 3 పూలు 6 కాయలుగా అభివృద్ధి చెందిన ఈ కళాశాలను నేను చూశాను. ఎందుకంటే 20 సంవత్సరాలు నేను కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేశాను. రకరకాల పొజిషన్లో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, స్టూడెంట్స్తో మమేకమయ్యాను కాబట్టి, తర్వాత ఇప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత కాలేజీ యొక్క పాలకవర్గ సభ్యుల్లో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా కాబట్టి అన్ని రకాల నేను ఈ కళాశాలను చూశాను. కాబట్టి నేను భావించడం ఏంటంటే, మొదటి 5 సంవత్సరాలు కళాశాల ఎయిడ్ లేకుండా నడిచింది, ప్రభుత్వం యొక్క గ్రాంట్ లేకుండా నడిచింది. 73లో జయశంకర్ గారు ముందుగా ఛార్జ్ తీసుకోగానే ఆయన చేసిన మొదటి పని ఏంటంటే ఈ కళాశాలను గవర్నమెంట్ గ్రాంట్ నీళ్ళు తీసుకొని రావడం. అప్పుడు గవర్నమెంట్ చాలా సానుకూలంగా గవర్నమెంట్ యొక్క కళాశాలను గ్రాంట్ నీళ్ళకి తీసుకొచ్చింది. యూజీసీ గ్రాంట్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఆయన పనిచేసిన ఒక 3 సంవత్సరాలు స్వర్ణయుగంగా నేను కూడా భావిస్తాను. ఆ తర్వాత మేమందరం ఆయన ఫుట్ స్టెప్స్లోనే, ఆయన అడుగుజాడల్లోనే మేము నడవడానికి ప్రయత్నించాము. ఈ కళాశాల అభివృద్ధిలో పాల్పంచుకున్నాం. కళాశాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ కళాశాలలో తెలంగాణలోనే ప్రప్రథమంగా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసిన ఇది ఒక్కటే కళాశాల. హైదరాబాదు తెలంగాణ 9 జిల్లాలు అప్పుడు కనుక చూసినట్టయితే ఒక్క సీకేఎం కాలేజీలో మాత్రమే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం ఉండే. అందుకే ఇవాళ ఎక్కడ వెళ్ళినా ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియంతో చదివిన విద్యార్థులు, అది మెడికల్ ఫీల్డే కావచ్చు, ఇంజనీరింగే కావచ్చు, సివిల్ సర్వీసెసే కావచ్చు, మీరు ఎక్కడ చూసినా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారు. కళాశాల విద్యార్థులకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ కళాశాల నిజంగా ఒక సామాజిక ప్రయోగశాల నేను ఎప్పుడు అంటుంటాను. ఇక్కడ రైటిస్ట్ వచ్చారు, లెఫ్టిస్ట్ వచ్చారు, అందరూ రకరకాల అకాడమిషియన్స్ వచ్చారు, స్పోర్ట్స్ మెన్ వచ్చారు, జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణింపు పొందిన స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. ఒక మాడబు శ్రీధర్ ఉన్నాడు, ఒక ఎల్ నరసింహారెడ్డి ఉన్నాడు, అలాగే నిన్న మొన్నదాకా ఉన్న నాగేశ్వరరావు, సిబిఐ డైరెక్టర్గా నాగేశ్వరరావు ఉన్నాడు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయితే ఎంతోమంది, మధుసూరాచారి ఉన్నాడు, ఒక బాలకిషన్ ఉన్నాడు, ఒక రేవూరు ప్రకాష్ రెడ్డి ఉన్నాడు, బసవరాజ్ సారయ్య ఉన్నాడు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే కనీసం డజన్స్ కొద్దీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఈ కళాశాల ప్రఖ్యాతులను తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఈ కళాశాల ఇప్పుడు గత 10 సంవత్సరాల నుండి నేను ఒక పాలకవర్గం సభ్యునిగా ఉండి నేను చూస్తున్నాను, చాలా బాధపడుతున్నాం. ఎన్నో రకాల ప్రయత్నం చేశాం, ఎన్నో రిప్రజెంటేటివ్స్ ఇచ్చాం, ప్రతి మినిస్టర్కి ఇచ్చాం, చీఫ్ మినిస్టర్కి ఇచ్చాం, గవర్నమెంట్కి ఇచ్చాం. ఈ కళాశాలను ఏదో రకంగా ఒక ప్రత్యేక స్థాయి తీసుకొచ్చి దీనికి ప్రత్యేకంగా ఏదైనా గ్రాంట్ ఇవ్వమని, కానీ గవర్నమెంట్ యొక్క పాలసీస్లో ఇది ఇవ్వడం లేదు, గవర్నమెంట్ ఏమాత్రం కరుణించడం లేదు. కాబట్టి చివరకు మేము విసిగిపోయి చివరి రిసార్ట్గా మేము మొన్ననే రీసెంట్గా మేనేజ్మెంట్లో ఈ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేద్దాం ఈ కళాశాలని కలెక్టర్ గారి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ స్వర్ణోత్సవాలను 50 సంవత్సరాల తర్వాత జరుగుతున్న స్వర్ణోత్సవాలు వేదికగా మలుచుకొని కావాలని మేము ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ని ఇన్వైట్ చేస్తున్నాం. రేపు ఎడ్యుకేషన్ మినిస్టర్ జగదీష్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సభా వేదికగా మేము విన్నవించదలుచుకున్నాం. ఈ కళాశాలను 50 కోట్ల ఫిక్స్డ్ అసెట్స్ ఉన్న కళాశాల, ఇంత అకామిడేషన్ ఉంది, కానీ దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ కావడం లేదు. దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయాలంటే దీనికి ఒక్కటే మార్గం, మీరు ఇస్తే ఎయిడ్ అయినా ఇవ్వండి, పోస్ట్ అయినా నింపండి, లేకపోతే గవర్నమెంట్ స్వాధీనం చేసుకోండి అని మేము వారి ముందు ఒక సార్. సీకేఎం కళాశాల అంటే కాకతీయ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్నటువంటి కళాశాలలో విద్యార్థులు చేరడానికి కూడా ఇష్టపడకుండా సీకేఎం కళాశాలలో సీట్ సంపాదించడమే మా ధ్యేయంగా అనుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఆ సమయంలో ఇక్కడ విప్లవాలకు సంబంధించినటువంటి సమస్యలు,
అదేవిధంగా విద్యార్థి సంఘాల మధ్యలో గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా తల్లిదండ్రులు కూడా సీకేఎం కళాశాలలో చేర్పించడానికి ఒక అవకాశంగా పంపించారు. కారణం ఇక్కడ ఉన్నటువంటి క్రమశిక్షణే ఒక కారణం అంటారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నటువంటి సీకేఎం కళాశాల యూనివర్సిటీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి? ప్రభుత్వం యొక్క పాలసీసే. ఎందుకంటే నేను చూశాను ఈ కళాశాలలో, ముఖ్యంగా నేను కొత్తగా ప్రిన్సిపాల్గా టేక్ ఓవర్ చేయగానే ముఖ్యంగా 1980 నుంచి 86 వరకు ఈ కళాశాలలో జరిగినన్ని ఘర్షణలు, అంటే ఘర్షణలు అంటే కేవలం ఐడియాలజికల్ ఘర్షణలు మాత్రమే, ఫిజికల్ ఘర్షణలు కావు. అలాంటి ఘర్షణలు ఎన్నో జరిగాయి. ఇవాళ ఆ ఘర్షణలో పార్టిసిపేట్ చేసిన నాయకులు ఎవరైతున్నారు, ఆనాటి విద్యార్థి నాయకులు ఎవరైతున్నారో ఇవాళ జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీలో రాణింపు పొందారు. కానీ కళాశాలలో ఎంత సంఘర్షణ ఉన్నా, ఏ రకంగా ఆలోచన సంఘర్షణ ఉన్నా ఏనాడు కళాశాల అభివృద్ధిలో వాళ్ళు కుంటుపడనివ్వలేదు. ఎప్పుడు అటు కాలేజీనే కానీ ప్రిన్సిపాల్నే కానీ ఏదైనా కానీ వాళ్ళు కళాశాల అభివృద్ధికి ఏ రాను దాన్ని ఆటంకపరచలేదు. కళాశాల అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. ఈ కళాశాలకు విద్యార్థులు రావడానికి మరొక కారణం, ఈ కళాశాల ఎప్పుడు మేము ఎకడమిక్గా ఎక్స్పెరిమెంట్ చేస్తూ పోయాం. ఎప్పటికీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్, అది జయశంకర్ గారి దగ్గర నుంచి ప్రారంభమైంది. కొత్త కోర్సెస్ ప్రారంభం చేయడం అనేది ఈ కళాశాలలో కొత్త కోర్సెస్ అగ్రికల్చర్ బాటనీ అనుకోండి, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ అనుకోండి, ఫిషరీ బయాలజీ అనుకోండి, టాక్సేషన్ అనుకోండి, సేల్స్ అడ్వర్టైజ్మెంట్ అనుకోండి, నేను తీసుకున్న తర్వాత మెడిసినల్ కెమిస్ట్రీ అనుకోండి, జర్నలిజం అనుకోండి, ఎన్నో కోర్సులు ప్రారంభించాం. మేము ప్రారంభించిన కోర్సులు మా తర్వాత దీన్ని మంచి ఎగ్జాంపుల్గా తీసుకొని రాష్ట్ర స్థాయిలో అన్ని కళాశాలలో అన్ని యూనివర్సిటీలో ప్రారంభించాయి. చాలా సక్సెస్ఫుల్గా నడుపుతున్నాం. క్యాంపస్ ప్లేస్మెంట్స్ పెడుతున్నాం. ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్ పెట్టి ఇక్కడ స్టూడెంట్స్ అంతా ఇవాళ అధ్యాపకులు క్రమంలో లేకున్నా మేము ఇంకా కొంత మటుకు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి మెయింటైన్ చేస్తున్నాం. దానికి మేనేజ్మెంట్ యొక్క పట్టుదల, ఇక్కడ ఉన్న విద్యార్థుల యొక్క క్రమశిక్షణ అన్నిటికంటే మించింది ఇక్కడ ఉన్న అధ్యాపకుల యొక్క నిబద్ధత. నేను మరొకసారి వారిని ఓకే సార్ చెప్పండి, ఈ కళాశాలలో ఒక అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు మీరు. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ ల్యాబ్స్ కావచ్చు, ఒకప్పుడు యూనివర్సిటీలో కంటే చాలా మెరుగైనటువంటి సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయని చెప్పారు. ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ ఒక ప్రయోగశాల, ఈ ప్రయోగశాలకు సంబంధించినటువంటి కళాశాలలో ఇప్పటికీ ప్రైవేటు విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నా కూడా కళాశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడం లేదు. దీని మీద ప్రభుత్వ చిన్నచూపు ఎందుకు? నేను ఈ వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి ఒక విద్యార్థిగా మేము పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాకతీయ యూనివర్సిటీలో చేస్తున్నటువంటి సందర్భంలో కెమిస్ట్రీ విభాగాన్ని తీసుకున్నట్లయితే దాదాపు 50% విద్యార్థులు సీకేఎం కళాశాలకు చెందినవారు. కాకతీయ మెడికల్ కళాశాల తీసుకున్నట్లయితే అక్కడ 30 to 40% విద్యార్థులు సీకేఎం కళాశాల విద్యార్థులే ఉండేవారు. అక్కడ ఎక్కడ చూసుకున్నా సీకేఎం కళాశాల విద్యార్థులు ఉండేవాళ్ళు. అందుకు ఆ రోజుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మీ సీకేఎం కళాశాల విద్యార్థులుగా ఉండాలని ఆశించేవారు. దానికి కళాశాలలో అడ్మిషన్ పట్ల చాలా కాంపిటీషన్ ఉండేది. అడ్మిషన్ వచ్చినటువంటి విద్యార్థి ఒక అదృష్టంగా భావించేవారు. నేను కాకతీయ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ కళాశాల రజతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఇక్కడ అధ్యాపకునిగా ఎంటర్ అయ్యాను. ఈరోజు రజతోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా కూడా నేను ఇక్కడ ఒక అధ్యాపకునిగా కొనసాగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మేడం చెప్పండి, మీరు అధ్యాపకురాలిగా ఈ కాలేజీ స్వర్ణోత్సవాల సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఇక్కడ 2003 నుండి వర్క్ చేస్తున్నానండి. కెమిస్ట్రీ పీజీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. నాతో పాటు చాలామంది సీనియర్స్ ఉన్నారు నాకంటే. ఇంకా మా డిపార్ట్మెంట్లో వచ్చేసి మోహన్ రావు సార్ అండ్ కామర్స్ వచ్చేసి కుమార్ సార్, ఇట్లా సీనియర్స్ ఉన్నారు. అండ్ చాలా ఇది ఎంతో గ్రేట్ రెప్యూటెడ్ కాలేజ్. వరవరరావు గారు అండ్ జయశంకర్ గారు వర్క్ చేసిన కాలేజ్. అండ్ ఇంత తెలంగాణ ప్రభుత్వానికే సిద్ధాంతకర్తగా వర్క్ చేసిన జయశంకర్ గారు ఫార్మర్ ప్రిన్సిపల్గా మరియు ఇక్కడ కేయూ వీసీగా చేసిన, ఇక్కడ ఫార్మర్ ప్రిన్సిపల్గా చేసిన ఈ కాలేజ్ని ఇంత ఐడెంటిఫై చేయకుండా, ఏం ఫండ్స్ ఇవ్వకుండా ఇట్లా చేసి ఎంతోమంది విద్యార్థులు ఈ కాలేజ్ నుండి ఎంతోమంది పైకొచ్చిన వాళ్ళు ఉన్నారండి. అండ్ సార్ చెప్పారు మడభూషి శ్రీధర్ గారు అండ్ ఇంకా నాగేశ్వరరావు గారు ఎంతోమంది ఉన్నారు. అయినా కూడా ఈ కాలేజ్కి ఒక గుర్తింపు లేకుండా, అంటే ఇన్ ద సెన్స్ ఫండ్స్ లేకుండా ఇట్లా ఉండింది. కాబట్టి ఎంతోమంది కష్టపడి, ఈవెన్ వీఆర్ క్వాలిఫైడ్ స్లెట్ అండ్ నెట్ పిహెచ్డీస్ ఉన్నారు చాలామంది. వాళ్ళంతా అధ్యాపకులు, చాలామంది సర్స్ అంతా వెటరన్స్ అందరు రిటైర్ అయిపోతున్నారు. ఎన్నో వేకెన్సీస్ వస్తున్నాయి కానీ అవి ఫిలప్ చేయట్లేదు గవర్నమెంట్ వచ్చేసి. అండ్ స్కేర్సిటీ ఆఫ్ ద
ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. అండ్ ఇక్కడ ఎంతో పూర్ ఫ్యామిలీస్ నుండి వచ్చి తెలుగు మీడియం అంట ఎంతో పూర్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా కూడా ఎంతో బాగా చదివే వాళ్ళు ఉన్నారు. కానీ ఐడెంటిటీ లేక ఇట్లా అయిపోయింది. దట్స్ వై. థ్యాంక్ యూ. తెలంగాణలో దాదాపు ఒక గొప్ప విద్యా సంస్థగా వెలుగొందుతున్నటువంటి సీకేఎం కళాశాల స్వర్ణోత్సవాలను జరుపుకుంటున్నటువంటి ఈ సందర్భంలో ఇక్కడ పనిచేసినటువంటి అధ్యాపకులు పదవీ విరమణ పొందినటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. కనీసం ప్రభుత్వం దీని మీద ఇప్పటి వరకు స్పందించడం కూడా లేదు. తెలంగాణ సిద్ధాంతకర్తగా పనిచేసినటువంటి దివంగత నాయకుడు వీసీ జయశంకర్ సార్ ఈ కళాశాలకు ప్రిన్సిపల్గా పనిచేశారు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి వీసీగా పనిచేశారు. అలాంటి కళాశాల వేలాది మంది విద్యార్థులకు ఒక భవిష్యత్తునిచ్చి వాళ్ళను తీర్చిదిద్దినటువంటి జాతి రత్నాలుగా తీర్చిదిద్దినటువంటి కళాశాలకు ఇందులో పనిచేసినటువంటి అధ్యాపకులకు ఎలాంటి జీవన భృతి లేకుండా చాలామంది పదవి విరమణ పొందినటువంటి అధ్యాపకులే కనపడుతున్నారు. కొద్దిమంది మాత్రమే ఈ కళాశాలలో ఆనాడున్నటువంటి అధ్యాపకులు ఇంకా కొనసాగుతున్నారు. కొత్తగా చేరినటువంటి వాళ్లకు ఎలాంటి ప్రభుత్వపరమైనటువంటి సదుపాయాలు కల్పించడం లేదని చెప్పి ఇక్కడ అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. కెమెరామెన్ పాషాతో జితేందర్, ప్రైమ్ 9 న్యూస్, వరంగల్.